తెలుసా హానర్ ఎప్పుడు 2020లో బ్యాన్ అయితే చేశారు. ఓకే. తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినాక గూడా దాని బుద్ధి మార్చుకోలేదైతే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రైజింగ్ విషయంలో మాత్రం చాలా గిమ్మిక్కే చేశారు భయ్యా అనైతే అనిపిస్తుంది. ఈ వీడియో చూడండి ఎందుకో మీకైతే తెలుస్తది. హానర్ 90 మొబైల్ తోడైతే తీసుకొనైతే వచ్చారు. ఇది 5G మొబైల్ అన్నమాట. దీని స్పెసిఫికేషన్ గురించి చెప్పుకుంటూ, ప్రైజెస్ గురించి అయితే చెప్పుకుంటూ, మరి ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా బెటర్ ఫోన్స్ కూడా అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా మంచి స్పెసిఫికేషన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది కొన్ని మొబైల్స్‌లో. సో వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఖచ్చితంగా అయితే బిస్కెట్ అయితే చేద్దామని అయితే అనుకుంటుంది. అయినా గానీ ఈ యొక్క వీడియో చూసి మీకైతే తెలుస్తది. అండ్ అందరికైతే షేర్ అయితే చేయండి. ఎందుకంటే చాలా వరకు ప్రైసింగ్ విషయంలో 27,999 అయితే అనుకుంటారు. కానీ అక్కడ 27,999 ఎలా వస్తుంది అనే దాని గురించి కూడా ఇప్పుడు మనం అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తది. ఫస్ట్ డిజైన్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఫస్ట్ కలర్స్ గురించి మాట్లాడుకుందాం. కలర్స్ ఓకే. మీకు 3 వేరియంట్స్ కలర్స్ తోడైతే వస్తుంది. ఇది డిజైన్ పరంగా, బిల్డ్ క్వాలిటీ పరంగా బాగానైతే ఉంటుంది. దాంట్లో నో డౌట్ అనేది చెప్పుకోవచ్చు. డిస్‌ప్లే విషయంలో వచ్చేసరికి చాలా సూపర్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అదైతే ఓకే, వెల్ డన్ అయితే అనొచ్చనమాట. దీని సైజ్ వచ్చేసరికి 6.7 ఇంచెస్ 1.5K కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే తోటైతే వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. 3840 హెర్ట్జ్ PWM సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. యాక్చువల్‌గా PWM అంటే డిమ్మింగ్ జోన్స్, అంటే మనం లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం మనకు ఫ్లిక్కరింగ్స్ అయితే అవుతుంటాయి కదా, అలాంటి ఫ్లిక్కరింగ్ లేకుండా, అలాగే మన కళ్ళకు అంత ఎఫెక్ట్ కాకుండా టీవీ బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా పొందడం అయితే జరిగింది. సో మీకు డిస్‌ప్లేలో చాలా బెటర్‌గా ఉండడం అయితే జరిగిందనమాట వీళ్ళు తీసుకొచ్చింది. సో ఫ్లిక్కరింగ్ కూడా ఉండదు మీకు ఈ యొక్క డిస్‌ప్లేలో. అలాగే మనకు 1600 నిట్స్ అయితే ఉంటుంది. మీకు బయటికి వెళ్ళినా కూడా బెటర్ వేలో అయితే కనబడుతుందన్నమాట. అవుట్‌డోర్ బ్రైట్ అండ్ నిట్స్ అయితే 600 వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకోటి SDR10+ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు నెట్‌ఫ్లిక్స్ నుంచి అయినా కానీ, అమెజాన్ నుంచి అయినా కానీ మోస్ట్లీ వీళ్ళు లైవ్ ఈవెంట్‌లో చెప్పింది ఏంటంటే నెట్‌ఫ్లిక్స్ అని అయితే ఇచ్చారు. మేబీ అమెజాన్‌లో కూడా మనకు హెచ్‌డీలో అండ్ అదేవిధంగా HDRలో కంటెంట్‌లో సపోర్ట్ చేయొచ్చు అనేది అంటారు. పర్టికులర్‌గా వీళ్ళు చెప్పింది ఏంటంటే నెట్‌ఫ్లిక్స్ అయితే ఖచ్చితంగా HDR ఫార్మేట్‌లో మీరు మూవీస్ అయినా చూడొచ్చు. డిస్‌ప్లే ప్రకారం ఎక్సలెంట్ అయితే అనొచ్చు. మీకు బ్రైట్‌గా, వైబ్రెంట్‌గా అయితే ఉంటుంది. PPI వచ్చేసరికి 435 PPI అయితే ఉందన్నమాట. డిస్‌ప్లే ఓకే, వెల్ అండ్ గుడ్ అయితే అనొచ్చు. ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళు వచ్చేసరికి స్నాప్‌డ్రాగన్ అయినా 7 Gen 1 ప్రాసెసర్ అయితే అయితే చేశారు. ఇది 4 నానోమీటర్ల బిల్ అయిన ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మనకు LPDDR4X ర్యామ్ అయితే ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఓకే, UFS 3.1 ఓకే, బెటర్‌గానే ఇది ఉంది. కానీ ఇక్కడ అంటే వీళ్ళు పెట్టిన ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి నాకు తెలిసి ఈ యొక్క స్నాప్‌డ్రాగన్ 7 Gen కంటే 7 Gen 2 ఇచ్చినా కూడా బెటర్ వేలో అయితే ఉండేది పర్ఫార్మెన్స్ విషయంలో కూడా అని అయితే నాకైతే అనిపించింది. ఓకే, ఇది ఒక మిడ్ రేంజ్ గేమింగ్ ఆడుకోవడానికి అయితే పనికి వస్తుంది, కానీ హెవీ గేమర్స్కి అయితే అంత యూస్ఫుల్గా అయితే ఉండదని నా యొక్క ఒపీనియన్. కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకుందాం. కెమెరా మెయిన్ హైలైట్ అయితే చేస్తున్నారు. డిస్‌ప్లే ఒకటి అయితే హైలైట్ చేస్తున్నారు, కెమెరా కూడా మెయిన్ హైలైట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు 200 మెగాపిక్సెల్ కెమెరా తోడైతే తీసుకొని అయితే వస్తున్నారు. అలాగే 12 మెగాపిక్సెల్ ఇంకో కెమెరా అయితే ఉంటుంది. ఇంకో కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరా సెటప్స్, ఒక మనకు LED ఫ్లాష్ లైట్ కూడా అయితే ఉంటుంది. అండ్ డిజైన్ చూడండి, కెమెరా డిజైన్ చూస్తే మాత్రం మనకు చంద్రుడు అయితే ఉంటాడు కదా, చంద్రుడు మాదిరిగా వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేశారని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అదొక బ్యూటిఫుల్ థింగ్, మంచిగా ఉంది. డిజైన్ ప్రకారం అయితే ఖతర్నాక్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ మీరు చెక్ చేసినా కూడా, ఫ్రంట్ సైడ్ చెక్ చేసినట్టయితే 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. వీటన్నిటితోటి మీరు 4K 30 FPS వరకు అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ బిగ్ మైనస్ ఏంటంటే EIS సపోర్ట్ అయితే ఇచ్చారు, కానీ OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు. అదైతే గుర్తుంచుకొని మీరు 4Kలో 30 FPS ఫ్రేమ్ పర్ సెకండ్లో అయితే వీడియో అయితే రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. వీళ్ళు ఇంకా చెప్తుంది ఏంటంటే, లైవ్లో చెప్పింది ఏంటంటే, వ్లాగర్కైనా ఎవరైనా వీడియో క్రియేటర్కైనా ఏమైనా వీడియో క్రియేట్ చేయాలైతే అనుకున్నా కూడా అల్గారిథం ప్రకారం కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తున్నామైతే అనడం అయితే జరిగింది. సో అది కొన్నాక మనమైతే చూద్దాం. నేనైతే ట్రై చేస్తాను, బై చేసి రివ్యూ ఇవ్వడానికి ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఉండాలి. కొంచెం వెయిట్ చేయండి, నేనైతే ట్రై చేస్తాను. బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలంటే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 66 వాట్ ఛార్జింగ్ అయితే ఇస్తున్నారు. అడాప్టర్ అయితే ప్రస్తుతానికి అయితే ఫస్ట్ సేల్లో మేబీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది అని అయితే అంటున్నారు. అడాప్టర్ని బాక్స్లోనే ప్రతి సేల్లో వచ్చేసరికి ఖచ్చితంగా ఇవ్వకపోవచ్చు అనేది కూడా డౌట్ అయితే ఉందన్నమాట. అదొకటైతే గుర్తుంచుకోండి. నేను ట్రై చేస్తాను బై చేయడానికి. ట్రై చేసిన తర్వాత చెప్తాను వచ్చిందా రాలేదా. మరి మీలో ఎవరైనా బై చేయడానికి రెడీగా ఉన్నారా? కొంచెం కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే అది సేల్
వచ్చేసి మరొక మొబైల్, టీవీ ఇంకా వేరే కొన్ని అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. కొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలంటే వైఫై 6కి అయితే సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.2 సపోర్ట్ అయితే ఉంది, ఎన్ఎఫ్సి సపోర్ట్ అయితే ఉంది. ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే సింగిల్ స్పీకర్ సెటప్ అయితే ఇచ్చారు. ఇంత ప్రైస్ పెట్టి సింగిల్ స్పీకర్ సెటప్ ఏంద్రా బాబు అని అయితే అనిపించింది. అలాగే మరొక ఫీచర్ ఏంటంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాంతో పాటుగానే ఈ యొక్క మొబైల్ వచ్చేసరికి 7.8 మిల్లీమీటర్ థిక్నెస్ అయితే ఉంటుంది, 183 గ్రామ్స్ అయితే ఉంటుంది అనమాట బరువు అనేది. అండర్ 90 5G మొబైల్ వచ్చేసరికి 5G బ్యాండ్స్ వచ్చేసరికి 14కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ప్రైస్ అనేది మెయిన్ థింగ్, ఒక్కొక్కరు షాక్ అయ్యారు. యాక్చువల్ గా ఇక్కడ కనబడుతున్న ఇమేజ్ చూస్తే 27,399 అయితే ఉంది. ఫస్ట్ వచ్చేసరికి మనకు పైన ఇంకో ఇమేజ్ అయితే చూపిస్తున్నాను, 37,399 ఉంటారికి ఏంద్ర బాబు ఇంత ప్రైస్ పెట్టారని అయితే అనిపించింది. తర్వాతకి 27,399 అంటారికి వా పర్వాలేదు అనే ఒక థాట్కి అయితే వచ్చాను. కానీ తర్వాతకి నేను అమెజాన్లోకి వెళ్ళి చెక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఇది చూసిన తర్వాత షాక్ అయితే అయిపోయామన్నమాట. ఇక్కడ మీరైతే చూడండి, ఎక్స్క్లూజివ్ ఆఫర్ అయితే మీకు ఇక్కడ క్లియర్గా అయితే కనబడుతుంది కదా. ఇక్కడ చూడండి, ఎంఆర్పి ఎంఓపి 37,399, వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ వచ్చరికి 37,399. ఎక్స్చేంజ్ స్వీట్నర్ వచ్చేసరికి 2,000, ఇంకోటి బ్యాంక్ ఆఫర్స్ 3,000 అయితే ఇస్తున్నారు. అండ్ ఫ్రీబీ హానర్ చాయిస్ TWX X5 వచ్చేసరికి 5,000 రూపీస్ అంట. 5,000 రూపీస్ ఉంటుందా అది ఏమో నాకైతే తెలియదు. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ప్రైస్ సరికి 32,399, ఫైనల్ క్లాస్ వచ్చేసరికి 27,399. నాకైతే అనిపిస్తుంది ఓన్లీ ఇక్కడ నాకు బ్యాంక్ ఆఫర్ ఒక్కటే 3,000, మీరు ఏమన్నా లైక్ ఎక్స్చేంజ్ ఆఫర్ చేసుకుంటే 3,000 అయితే తగ్గుతుంది. 3,000 బ్యాంక్ ఆఫర్ 3,000, అప్పుడు 6,000 తగ్గుతుంది. ఎక్స్చేంజ్ లేకుంటే ఓన్లీ 3,000 తగ్గుతుంది భయ్య. నాకు తెలిసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో 5,000 అని ఒక TWS ఇయర్బడ్స్ అయితే అంటున్నారు కదా, అది కూడా వీళ్ళు లెక్కేసి 27,399కి వస్తుందని అయితే అంటున్నారేమోని నాకైతే డౌట్ అయితే వేసింది. అదే అవుతుంది, కొనేటప్పుడు చెప్దా కంపల్సరీ వీడియోలో అన్బాక్సింగ్లో. సో ఇదే అయితే ఉంది. మొత్తానికైతే ఈ ప్రైజ్లో అయితే భయంకరంగా హడలెత్తిచ్చిందని చెప్పుకోవచ్చు. ఫస్టే తీసుకొచ్చినప్పుడు కొంచెం పాజిటివ్ రెస్పాన్స్తో తీసుకొస్తే బాగుండు, ప్రైస్ తక్కువ చేసి. ఎందుకంటే హానర్ చాలా సంవత్సరాల తర్వాతకి మన ఇండియాలో లాంచ్ అయితే చేశారు కాబట్టి ప్రైస్ తక్కువ చేసి తీసుకొచ్చుంటే హాట్ కేకులా అమ్ముడైపోయేదని నా యొక్క అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారని దాని గురించి కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇవి ఈ యొక్క హానర్ 90 5G గురించి, మొబైల్ గురించి. మరి మీలో ఎవరైనా కొనాలి అనుకున్నట్టయితే కింద కామెంట్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్.